హాయ్ అండి. ఇవాళ అయితే శుక్రవారంగా పొద్దున్నే పూజ అయిపోయింది. నేనైతే కొత్తగా తెలుసుకున్న విషయం ఏదో ఉందంటే అది నాకు ఒక్కదానికి తెలిస్తే బాగోదు, ఆగాగాదు మీకు కూడా తెలియాలని అంటే వీడియో చేస్తాను అనమాట. ఇప్పుడు నాకు ఒక్కదానికి తెలిస్తే నేను ఒక్కదాన్ని చేసుకుంటా, అట్లనే మీకు కూడా తెలిస్తే మీరు కూడా చేసుకుంటారు అని వీడియో తీస్తున్నా. కొంచెం ఒక లైక్ చేసి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దేవుళ్ళకి ప్రసాదం వండేటప్పుడు గ్యాస్ పైకి వెళ్ళే తూర్పు నుంచొని వండుతాం కదా, ఇట్లా తూర్పు నుంచొని ఇట్లా వండుతాం కదా. నైవేద్యం వండడం అయిపోయినాక కుడి చేతి వైపు దించకూడదంట, ఎడం చేతి వైపు దించితేనే దేవుళ్ళు ప్రసాదంలాగా స్వీకరిస్తారంట. కుడి చేతి వైపు దించితే ఏంటంటే పితృదేవతలు ఉంటారు కదా, పితృదేవతలు అంటే మీకు తెలిసే ఉంటుంది, అది చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంట కుడి చేతి వైపు దింటే ఇట్లా దించితే కుడి చేతి వైపు దించితే వాళ్ళకి పెడతామని ఆశపడతారంట. వాళ్ళు ఆశపడితే ఇక దేవుళ్ళకి పెట్టినా వాళ్ళు స్వీకరించారు. అందుకే ప్రసాదం వండినప్పుడు ఎప్పుడైనా నైవేద్యం ఎడం చేతి వైపు దించితేనే నైవేద్యంలాగా అమ్మవారు కానీ స్వామి కానీ ఎవరైనా స్వీకరిస్తారంట. ఇదైతే నిన్ననే వినాయకుడి కాడ తెలుసుకున్నా, అది నిజమా కాదా అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా అదే చెప్పారు. ఇక అందుకనే నాకు ఒకదానికి తెలిస్తే మీ అందరికీ తెలియాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.